హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈశ్వర్ క్రియేటివ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో పంచరామాలు అంటే ఏంటి, ఆ పంచరామాలకున్న చరిత్ర ఏందో తెలుసుకుందాం. పంచరామాలు అనగా 5 అనగా కొలువై ఉన్న ప్రదేశం అని అర్థం. ఈ పంచరామాలు అనేవి సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉన్న ప్రదేశాలు. ఇవే ప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా కొలువై ఉన్నాయి. ఈ 5 ప్రాంతాల దేవాలయాల్లో ఉన్న శివలింగాలు శివుని ఆత్మలింగం యొక్క 5 భాగాలు. అందుకే 5 పుణ్యక్షేత్రాలను ఒకే రోజు దర్శిస్తే అపరిమితమైన పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పరమ పవిత్రమైన ఈ శివలింగ ఆలయాలను శివునికి పరమ ఇష్టమైన కార్తీక మాసంలో అనులారా దర్శించుకొని మనసారా భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వారి కుటుంబాలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఆయన కాపాడుతారని నమ్ముతారు. పంచరామాల స్థల విశిష్టత గురించి స్కంద పురాణంలో వివరంగా చెప్పబడింది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుడి ఆత్మలింగాన్ని వరంగా సంపాదిస్తాడు. వరగర్వ ఫలితంగా ఇతనికి ఇంకెవరు ఏమి చేయలేరని అనుకొని మితిమీరిన గర్వంతో మునులను, దేవతలను, మనుషులను చిత్రహింసలకు గురిచేసి వారిని తీవ్రంగా బాధపెట్టేవాడు. అతని బారి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకుంటారు. తారకాసురుడిని సంహరించే శక్తి కేవలం ఆ శివపార్వతుల తనయుడు అయిన కుమారస్వామికి మాత్రమే ఉందని విష్ణువు తెలియజేస్తారు. దేవతలు వేడుకోగా కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధానికి సిద్ధమవుతాడు. కుమారస్వామికి తారకాసురుడికి మధ్య భీకరమైన యుద్ధం మొదలయ్యింది. చివరికి కుమారస్వామి తారకాసురుడిని అంతమొందించాడని తన శక్తి ఆయుధంతోనే అతని కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఆత్మలింగం 5 భాగాలుగా విడిపోయి 5 ప్రాంతాల్లో పడుతుంది. ఆ ఆత్మలింగాల ఫలితమే నేటి ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు. ఇవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడలోని కుమారరామం, పాలకొల్లులోని క్షీరారామం, భీమవరంలోని భీమారామం, అమరావతిలోని అమరారామం. వీటిని ఇంద్రుడు, చంద్రుడు, విష్ణువు, కుమారస్వామి, సూర్యుడు ప్రతిష్ఠించి పూజించారని విశ్వాసం. వీడియో ఎండ్ అయిపోయే లోపు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబర్లు మనకి ఎంత వస్తే అంత మంచిది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రేమని మా అందరికి అందించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. మరిన్ని కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. సో వాటి కోసం నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా.